కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అండి ₹1,00,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చాడు. దానికి ఇమీడియట్గా మొదలెట్టారు పుయ్యి నూతుకుంటా. ఏమని తెలంగాణ వదిలేశాడు పవన్ కళ్యాణ్. ఇమ్మీడియట్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి మరలా ₹1,00,00,000 ఇచ్చి ఉన్నాడు. మొత్తం నావాలని అనుకున్నాడు. ఎస్ ట్రూ, డబ్బులు ఉండలేదో చూసుకోవాలి కదా, గ్యాప్ కూడా ఎవరా ఇంకా. ఇప్పుడు తర్వాత చెక్ చేశాడు. ఏపీలో 400 పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆయన పవన్ కళ్యాణ్. సో 400 పంచాయతీలకి ఈ వర్షాల వల్ల డ్రైనేజ్ సమస్యలు కానీ ఊళ్ళలో తాగునీటి సమస్యలు రకరకాల సమస్యలు వచ్చింది. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఫండ్స్ వెళ్తాయి. బట్ ముందైతే నేను ₹1,00,000 ఇస్తున్నా, ఒక్కో పంచాయతీకి 1,00,000 ఇస్తున్నా, 400 పంచాయతీకి 400 లక్షలు అంటే అప్పుడు ఎంత ₹4 కోట్ల. దాంతో ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయండి అన్నారు. అక్కడ 4 కోట్లు, ఏపీ ₹1,00,00,000, తెలంగాణ ₹1,00,00,000, ఎంత అంటే ₹6 కోట్ల. వైఎస్ భారతి వాళ్ళకి సంబంధించేసి పవర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత వచ్చేసేమో సాక్షి ఛానల్, పేపరు, భారతీయ సిమెంటు, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి వాళ్ళకి ఇండస్ట్రీస్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజన్నా వైఎస్ భారత్ కానీ ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ₹1 ఏమైనా అనౌన్స్ చేశారా? బాగా గుర్తించుకొని చెప్పండి. నాకు తెలిసైతే లేదు. జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ఆ సాయి నీ సాయం అని అంటాడు. అది ప్రభుత్వం నుంచి ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రకటించాడండి ₹1,00,00,000 అన్నాడు. ఏందో తెలుసా, కొద్ది క్రితం అచ్యుతాపురం సెజ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా ఫార్మా కంపెనీలో. అప్పుడు మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకి ₹1,00,000 అన్నాడు. నేను షాక్ అయ్యా అసలు. వామ్ము ఏంటి జగన్ డబ్బులు ఇస్తున్నాడు అండి. అక్కడ ఏం ట్విస్ట్ తెలుసా, ఆ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారే వాళ్ళు ఇవ్వాలంటే అది ఈయన ఇవ్వడం. ఇప్పుడు నేను ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఏందో తెలుసా, జగన్ తరఫు నుంచో ఆయన సతీమణి భారత్ నుంచో కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆ ₹1,00,00,000 అంట. పోనీ ఇచ్చాడా? ఆహా, ఆ ₹1,00,00,000 అంట ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, దాన్ని ఎలా వాడాలి అన్నదట నిర్ణయం తీసుకుంటారట. దండం సామ, అసలు ఎలా భరించారా బాబు అసలు ఇట్లాంటి మనిషిని 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా. అసలు ఎలా ఎన్నుకున్నారు 2019లో? పోనీ ఇప్పుడైనా రియలైజ్ అయ్యారంటే 39% మంది మనం ఓట్లేశారు. ఆ మనిషికి అసలు ఎట్లా ఓట్లేశారు? మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నారు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో ₹1,00,00,000 ప్రకటించాడండి. తెలంగాణ ₹1,00,00,000, ఏపీ ₹1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్. ఆ డబ్బులు కూడా ఎలాగండి, ఇదిగో ఎలా ఖర్చు పెట్టారంటో మా టీం చూసుకుంటారులే, బట్ నీకు ఇస్తాను చెప్తున్నా అనలా, ఇచ్చేసాడు సీఎం రిలీఫ్ ఫండ్కి. ఈనాడు వల్ల అండి తెలంగాణకి ఇచ్చారు, ఏపీకి ఇచ్చారండి. అప్పుడు సీఎం వచ్చే జగన్మోహన్ రెడ్డి అనండి. హెరిటేజ్ అండి ఈరోజు. అసలు వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగా. తెలంగాణ ₹1,00,00,000, ఏపీ ₹1,00,00,000 ఇచ్చారు వాళ్ళు హెరిటేజ్ ఫుడ్స్. వెన్ కంపేర్ టు జగన్ అండ్ భారతి, భువనేశ్వరి అండ్ చంద్రబాబు వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు. అయినా కానీ వాళ్ళు తెలంగాణ కోటి, ఏపీ కోటి ఇచ్చారు. బట్ జగన్ వాళ్ళు ఏమి ఇచ్చారండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలంటున్నాను. ఏంటంటే అది సహాయ కార్యక్రమంలో పాల్గొనకపోయినా పాల్గొనడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఆయన డ్యూటీ ఏంటో ఆయన చేశాడు. జగన్మోహన్ రెడ్డి లాగా అంతా అయిపోయాక హెలికాప్టర్ పైపైన చూడలా, అండ్ ఈలోపు ఏం చేశాడంటే చెప్పకుండా ఉండలా. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ₹1 మనకి ఎవరికైనా ఇస్తున్నామంటే పద్ధతి అనేది ఉండాలి. అంతేగాని ఇస్తున్నా అని చెప్పి ఎలా ఇవ్వాలి, ఎలా ఖర్చు పెట్టాలని చెప్పేసి మా టీం చూసుకుంటారులే అనటం కాదు. వాళ్ళ జేబులోంచి కూడా ఎవరండి బాబు, వాళ్ళకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియట్లా.